వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఈరోజు ఆమె వర్ధంతి. ఈమె ఎందుకు అంత గొప్ప, ఈమెకి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంత గౌరవం ఇచ్చి 2021 నుంచి కూడా అధికారికంగా చేస్తుంది. తర్వాత వరంగల్కి సంబంధించిన ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో ఆ మార్కెట్ యార్డ్కి కూడా చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టారు. అసలు ఈ చాకలి ఐలమ్మ గారు ఎవరు, ఈమె చేసిన పోరాటం ఏంది, ఈమె చేసిన కృషి ఏంది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాకలి ఐలమ్మ గారు వరంగల్కి చెందిన వ్యక్తి. ఎప్పుడైతే రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్న టైంలో ఈమె ఒక దొర దగ్గర, ఎవడు అప్పట్లో ఒక పెద్ద దొర, ఒక పెద్ద వెధవ దొర ఎవడంటే రామచంద్రారెడ్డి, వాడి దగ్గర ఈమె పనిచేస్తూ ఉండేది వాళ్ళ ఇంట్లో. తర్వాత ఈమె ఏం చేసిందంటే ఈమె కొంత భూమి కౌలుకు తీసుకొని దొరల దగ్గర ఈమె కౌలుకు తీసుకొని పండించుకున్నది. పంట బాగా పండింది. పండిన తర్వాత ఏం జరుగుతుంది, కౌలుకు తీసుకుంటే సపోజ్ ఒక 10 ఎకరాలు కౌలుకు తీసుకుంటే ఒక 100 బత్తాలు పండినాయి అంటే ఆ 100 బత్తాల్లో ఒక 10% 20% కౌలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఈమె పండించిన పంట మొత్తం కూడా ఎవడైతే రామచంద్రారెడ్డి ఉండో దొర, ఆడు దొరకు సంబంధించిన మనుషులు వచ్చేసి మొత్తాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు కష్టపడి ఈమె ఏదైతే పంట పండించిందో ఆ పంట నాది, ఈ పంట నాది, ఈ పంట నన్ను చంపి పంటను తీసినప్పుడు అయితే ముందుకు వచ్చింది గొడవలు పట్టుకొని. అంత పెద్ద దొరను ఎదిరించడం అంటే అప్పట్లో ఉన్న నాయకుల వాళ్ళే కాలేదు. అప్పట్లో ఏదైతే సాయుధ పోరాటం నడుస్తుందో అప్పుడు ఎర్ర జెండా పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ అటాక్ చేయలేని పరిస్థితి రామచంద్రారెడ్డిని. ఎందుకంటే అంత పెద్ద దొర వాడిని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదు, చంపేస్తారు వాళ్ళు. అలాంటి సందర్భంలో చాకలి ఐలమ్మ గారు వాడిని ఎదిరించి ఆ పంట కోసం నిలబడ్డది. తర్వాత అప్పుడు ఎర్ర జెండా పట్టుకొని, బందూకు పట్టుకున్న, తుపాకి పట్టుకొని వీళ్ళ మీద అటాక్ చేసే ప్రయత్నం చేసింది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు రైతాంగ సాయుధ పోరాటం బాగా ఉధృతంగా నడుస్తుంది. అప్పుడు ఏం జరిగిందంటే ఈమె చాకలి ఐలమ్మ గారు వెళ్ళి ఏదైతే అప్పుడు సాయుధ పోరాటం నడుస్తుందో ఎర్ర జెండా పార్టీ వాళ్ళు ఆ పోరాటంలో ఉన్న నాయకులతో కలిసి ఆమెకు జరిగిన అన్యాయాన్ని వివరించి వాళ్ళతో పాటు బందూకు పట్టుకొని వీళ్ళ మీద రామచంద్రారెడ్డిని ఉరికించి కొట్టింది. రామచంద్రారెడ్డి ఐలమ్మని చూస్తే ఉరికేవాడు, మామూలు ఉరుకుడు కాదు, పరుగులు పెట్టించింది ఆమె. అలాంటి గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ. ఈ చాకలి ఐలమ్మ అనే ఆమె వాళ్ళ యొక్క ఏదైతే రజక కులం ఉందో ఆ కులానికి వన్నె తెచ్చిన వనిత. ఈమె అంత పోరాటాలు చేసింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా 2021 నుంచి అధికారంగా చేయటం, అలాగే వరంగల్ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో దానికి కూడా ఈమె పేరు పెట్టడం జరిగింది. 1895లో చాకలి ఐలమ్మ గారు వరంగల్లో పుట్టారు. అందుకోసం అని చెప్పేసి వరంగల్ మార్కెట్ యార్డ్ కానీ ఆమె పేరు పెట్టడం అయితే జరిగింది. అందులో అధికారికంగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం 2021 నుంచి అయితే జరుపుతూ వస్తుంది. చాకలి ఐలమ్మ గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేనికి భయపడొద్దు. ఎవడి కోసం మనం ఎవరికి వెటిచాకరి చేయాల్సిన పని లేదు. ఎవరైతే మనల్ని ఎదిరిస్తారో, అంటే ఇప్పుడు ఆర్టికల్ మనకు 19 ఉంది కదా, రైట్ టు స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో అది ఆమె అప్పట్లోనే ఇంప్లిమెంట్ చేసింది. 1890 ఆ టైంలో ఇంప్లిమెంట్ చేసిందంటే అంత నాలెడ్జ్, అంత ధైర్యం ఉన్న మహిళ కాబట్టి ఈ రోజు ఆమెకి ఇంత గౌరవం దక్కుతుంది. కాబట్టి మనం ఈమె చూసి ఇన్స్పైర్ అయ్యే ప్రయత్నం అయితే చేద్దాము. ఈమె నుంచి ఉన్న మంచి విషయాలు, పోరాట ప్రతిమ, మనం ఏదైతే మనకు దక్కాలో అది దక్కించుకోవాలి, దేనికి మనం కాంప్రమైజ్ కావద్దని అయితే మనం తెలుసుకోవాలి. యువత కూడా ఈమె ఆదర్శంగా నిలుస్తుంది ఇప్పటికి కూడా. థ్యాంక్ యూ.